వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మంది త్యాగాలతోనే ఈ తెలంగాణ రావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంటులో అప్పుడు తెలంగాణ కొరకు పోరాడి ప్రాణాలకు కూడా తెగించి పోరాడిన వ్యక్తి ఇప్పుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారని చెప్పక తప్పదు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కూడా గవర్నమెంట్కు వ్యతిరేకం అయినా కానీ మాకు తెలంగాణ కావాలని పార్లమెంటులో దర్వాజకు అడ్డం బండి కూడా అప్పుడు సాధించింది కాంగ్రెస్ మన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు. వారి త్యాగాలతోనే ఈ తెలంగాణ వచ్చింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుబంధంగానే ఇప్పుడు మేము వేములవాడలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ, జై కాంగ్రెస్. 10 సంవత్సరాల తెలంగాణ పండుగ, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ దోపిడి దొంగల నుంచి బయటపడి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానం కాబట్టినటువంటి వాళ్ళ త్యాగాలకు అనుకూలంగా ఈనాడు తెలంగాణ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పేదలు, అల్పసంఖ్యాకులు ప్రజల జీవన విధానంలో మార్పు రావుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల దోపిడీ దొంగల చేతిలో తెలంగాణ బందీ అయి నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఈనాడు వాడల గ్రామాన ఊర తెలంగాణ పండుగ, నిజమైన తెలంగాణ పండుగ జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ దోపిడీ దొంగల భరతం పట్టి ఈనాడు ప్రజాస్వామ్య విముక్తి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తాడిత పీడిత ప్రజల జీవన విధానంలో మార్పు అవుతుంది, అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. అమరవీరుల స్థూపం వద్ద మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామంటే మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరము ఇలా విద్యార్థుల బలిదానం వలన మన తెలంగాణ తెచ్చుకున్నాము. అదేవిధంగా మన ముందు ఇవాళ మన తెలంగాణ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుతా మన తెలంగాణను అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంటూ మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మన ప్రభుత్వం వైపు ఆశీర్ణ అన్ని విధాలా మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు జరుపుతాడని కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. బడుగు బలైన వర్గాలే ఆ బలిదానాలైన ఒక దురదృష్టం చనిపోని పరిస్థితిలో అప్పుడు తెలంగాణ ఇచ్చింది. బడుగు బలైన వర్గాలు చనిపోతున్న బిడ్డలు అని సోనియా గాంధీ ఆలోచించి అప్పుడు తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు ఆ దొరల పాలనలో ఏం జరగలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమరవీరుల ఇళ్లకు పోయి పరామర్శించి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్న ముఖ్యమంత్రి గారిని, మేము తెలంగాణ ఉద్యోగంలో చాలా మంది సభ్యులు సార్, మాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలకు మభ్యపెట్టి ఏ రీతిలో కానీ న్యాయం జరగలేదు ప్రజలకు అని తెలియజేస్తున్నాను. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ముందుకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.